శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శక్తి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శక్తి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సంతోషం మీతో మాట్లాడడం. కానీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మీ గురించి తెలుసుకున్నప్పుడు. షాక్ అయ్యాం కూడా. సంతోషం అమ్మా. షాక్ అయ్యే విషయం ఏం లేదమ్మా. అవునా? కానీ మాకైతే షాకింగ్ గానే అనిపిస్తోంది. చాలా మంది నుంచి విన్న విషయం కూడా ఇది. మిమ్మల్ని పిలవడానికి ఇవాళ మీ నుంచి కొన్ని ఆన్సర్స్ కావాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరైనా పాలిటిషియన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నామినేషన్ పత్రాలు మీ చేతుల మీదుగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తున్నారట, వాళ్ళు మేబీ ఇంకెవరైనా ఏదైనా పని మీద వస్తే ఆ కార్యం సిద్ధిస్తుందంట, ఇలా విన్నాం. ఏంటండి విషయం? 100% అమ్మా. ఒక వ్యక్తికి అలా జరిగింది. రాజ్యసభ సభ్యుడు అయ్యారు ఏకగ్రీవంగా. కార్యసిద్ధి అంటే వాళ్ళు కష్టపడుతున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం దైవకృప నా దగ్గర ఉంది. వారి శ్రమ, నా దైవకృప రెండు కలిపి విజయం సాధిస్తురమ్మా. నేను ఒక్కరినే కాదు, వాళ్ళ శ్రమ కూడా ఉంది అక్కడ. కానీ ఒకటి విన్నాం, మీ చేతుల్లో ఒక గుర్తుంది, అదే వీటన్నిటికీ కారణం. మీ దగ్గరికి రావడానికి, సక్సెస్ అయ్యి వెళ్ళడానికి కూడా రీజన్ అదే అంటున్నారు. ఆ గుర్తు ఏంటో ఒకసారి చూపిస్తారా? ఏం గుర్తుంది? 100% అమ్మా. ఒక గుర్తు కాదు, 5 గుర్తులు ఉంటాయి. 3 గుర్తులు కలిపి ఒక్క దగ్గర, 2 గుర్తులు విడివిడిగా ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గుర్తులు ఉన్నాయో, ఓం, త్రిశూలం, 3 నామాలు, ఇవి ఏకమై ఒక్క దగ్గర ఉంటుంది. ఇక్కడ ఓం, ఇవి 3 నామాలు, ఇది త్రిశూల రూపం. అలాగే ఇది కాకుండా గురుస్థానంలో స్టార్ రూపం ఉంటుంది, నక్షత్రం. అలాగే ఇది గుడి యొక్క గోపురం, ఇక్కడ కనబడుతుందా? గుడి యొక్క గోపురం. అలాగే ఇక్కడ మచ్చ రూపం అంటారు దీన్ని. ఒక మనిషి చేతి మీద 170 గుర్తులు ఉంటాయి. అందులో కొంచెం నా దగ్గర 5 గుర్తులు ఉన్నాయి. అయితే దీన్ని దైవహస్తం అని అంటారు. దేవుళ్ళ చేతులు మీరు చూస్తే వారిపైన ఏదో ఒక పర్టికులర్ సింబల్ ఉంటుంది. అదే మీరు చరిత్రలు చూసుకుంటే చిత్రగుప్తుడికి పుట్టుకతోనే పుస్తకం మరియు పెన్ను ఉంది కామలనే అతని చిత్రగుప్తుడు అన్నారు. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఢిల్లీలో ఒక టెంపుల్ ఉంటుంది చిత్రగుప్తుడిది. అక్కడ ఇవన్నీ వివరాలు రాసి ఉంటాయి శాసనం మీద. ఈ సింబల్ అనేది ప్రపంచంలో ఎవరికి ఉంటుంది, నా ఒక్కడికే ఉంటుంది. ఎలా చెప్పగలుగుతారండి ప్రామాణికం ఏమిటి వీటికి? ప్రామాణికం అంటే నేను ఈ సింబల్ గురించి గత 15 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తున్నామా. తంజావూరులో మనకు సంబంధించి జీవితం గురించి పూర్తి ఆధారాలతో వేద గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. తంజావూరుకి వెళ్ళి నేను 2 సంవత్సరాలు కష్టపడితే ఒక మునేశ్వరు దగ్గర నాకు ఈ సింబల్కి సంబంధించి పూర్తి వివరాలు దొరికాయి. ఆధారం ఏంటంటే రావణ యుద్ధ సమయంలో రావణాసురుడు తన విజయం సాధించడం కోసమని శివుడికి కఠోరమైన తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అది లంకకు తీసుకెళ్లే సమయంలో ఏంటంటే సమస్త దేవగణాలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే అసుర జాతికి సంబంధించిన రావణాసురుడు విజయం సాధిస్తాడు, లంకలో ఈ ఆత్మలింగం ఉంటాయని. అయితే విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మానవ రూపంలో, బాలుడు రూపంలో రావణాసురుడిని అడ్డుకొని ఆత్మలింగాన్ని తిరిగి మళ్ళీ కైలాసం చేర్చే ప్రయత్నంగా రావణాసురుడు ముంగట ఒక బాలు రూపంలో వస్తాడమ్మా. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రావణాసురుడికి అంటే విఘ్నేశ్వరుడు యొక్క మాయాశక్తితోని సూర్య అస్తకాలం ఏర్పాటు చేస్తాడు. సంధ్యావందనం చేసే సమయం అయిందని రావణాసురుడు విఘ్నేశ్వరుడికి ఆత్మలింగం చేతిలో పెట్టి కొన్ని ఒప్పందాలతో, నేను 3 సార్లు పిలుస్తాను, మీరు రాకపోతే భూమిపైన పెట్టేస్తాను, కొన్ని ఒప్పందాలతో ఆత్మలింగాన్ని విఘ్నేశ్వరుడు చేతిలో పెడతాడు. పెట్టగానే తీసుకోవడానికి బాల రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు వరంగా పొందింది కాదు కదా. అయితే దాని తేజస్సు తట్టుకోలేకపోతాడు విఘ్నేశ్వరుడు. తట్టుకోకపోతే రావణాసురుడు ఏమని చెప్తాడంటే, శివనామ జపన చెయ్యు, నువ్వు ఈ తేజస్సు తట్టుకోగలుగుతావు అని చెప్తాడు. చెప్పినప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు, శివనామ జపం చేస్తాడు. చేయగానే శివుడు కర్ణించి ఆత్మలింగాన్ని ఎట్లయితే రావణాసురుడికి ఇచ్చిండో అదే సేమ్ పద్ధతి ఆత్మశక్తిని, శివుడి యొక్క ఆత్మశక్తిని బాలుడు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడికి వరం కింద ఇస్తారు. అప్పుడు ఏర్పడిన సింబల్ ఇది. ఇక్కడ ఓం, ఇదే చేతి పైన మళ్ళీ త్రిశూలం మరి 3 నామాలు, అప్పుడు ఏర్పడిన ఆత్మశక్తి. అప్పుడే ఆత్మలింగాన్ని పూర్తిగా తన తేజస్సును తట్టుకోగలిగిండు. ఆ నిబంధనల ప్రకారం మళ్ళీ భూమిపైన పెడతారు. ఆ భూమిపైన పెడితే అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బాలుడు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఏమైండు అనే ఆధారం లేదు. అలాగే ఆత్మశక్తి కానీ ఆత్మలింగం కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందని కూడా ఆధారం లేదు. కానీ చరిత్ర ప్రకారం ఏముందంటే కొన్ని వేద గ్రంథాలు, పౌరాణికాలు మనం ఒక లైన్లో పెట్టుకున్నప్పుడు లేదా ప్రామాణికంగా చూసుకున్నప్పుడు ఈ ఆత్మశక్తితో ఒక వ్యక్తి కంపల్సరీ 700 సంవత్సరాలకు ఒకసారి జననం ఎత్తుతాడు. అలాగే కంటిన్యూ జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఉంది. 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ 700 సంవత్సరాలకు ఒక వ్యక్తి మానవ రూపమే, మానవ రూపంలో ఒక జన్మం ఎత్తాడు. ప్రపంచంలో ఎవరికి అలా ఉందా అండి? ప్రపంచంలో ఎవరికి ఉండదు, నా ఒక్కరికే ఉంటుంది. కన్ఫర్మ్ ఇందులో ఏ డౌట్ లేదు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి సింబల్ ఉన్న వ్యక్తి నేను ఒక్కరిని.
అలా ఉండడం వల్ల అంటే మీ జీవితం ఎలా ఉంది అది ఉండడం నా వల్ల? జీవితం చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు చాలా ఉన్నత స్థాయి కుటుంబంకి వచ్చాము. కానీ కామన్గా మనం వింటూ ఉంటాం అంటే ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఇప్పుడు కామన్గా ఆలోచించేది అందరూ అయితే అంత శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇలా సాధారణ జీవితం గడపాల్సిన అవసరం ఏముంటుంది? అంటే సాధారణ జీవితం గడుపుతున్నాను. 22 మోడల్ జనరేషన్. హ్మ్. ఏముందండి వ్యక్తిగత జీవితంలో మీకు ఎలా అనంతమైన సంపద ఉండాలి, అనంతమైన కావాల్సిన సంపద ఏం శక్తులు మీ లేదు. దగ్గర ఉండాలి, అనంతమైన సంపద ఏం లేదు. హ్మ్. బాగానే ఉన్నాను. మీకు సరిపోయినంత నాకు సరిపోగా ఇంకో వాళ్ళకి ఇచ్చే స్థాయిలో ఉన్నాను. ఇచ్చే స్థాయిలో ఉన్నారు. ఇచ్చే స్థాయిలో ఉన్నాను. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వ్యవసాయ కుటుంబం. 6 ఎకరాల వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేసుకుంటాం. ఏం పండిస్తారు? వరి. ఎక్కడ మీరు పుట్టి పెరిగిందంటే? మేము పుట్టి పెరిగింది నిజామాబాద్. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టౌన్. అక్కడే చదువుకున్నది. అక్కడే అమ్మ. మీరు పుట్టుకతోనే గమనించారా చేతిపై ఆ గుర్తు? లేదమ్మా, నేను పుట్టుకతో గమనించనే, మా తల్లిదండ్రులు కూడా గమనించలేదు. నాకు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక వ్యాపారం పెట్టాలని ఆలోచనతో పెట్టాను. అందులో నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు ఒక గురుగారి దగ్గరికి వెళ్ళాను. అప్పటి నుంచి నాకు దైవం అన్న కానీ గురువులన్న చాలా భక్తి. ఓకే. అయితే చేతి చూసి తను చెప్పాడు నీకు ఇలాంటి సింబల్ ఉందని. అప్పటి నుంచి వీటిపైన నాకు ఆసక్తి పెరిగి అప్పటిదాకా తెలియదు అయితే తెలియదు. మీకు? ఓకే. తెలియదు. తిరగగా ఏమైందంటే ఒక్కసారి వారణాసిలో ఒక నాగ సాధువు అంటే శివుడికి పరమ భక్తుడు తనే చెప్పాడు మీ చేతిపైన ఈ సింబల్ ఉందిగా ఇది మామూలు సింబల్ కాదు. మీ తల్లిదండ్రులకు కూడా తెలియకుండానే శక్తి ప్రసాద్ అంటే శక్తి యొక్క ప్రసాద్ అని పేరు పెట్టారు. వాళ్ళకు కూడా తెలియదు దైవం యొక్క కృప. అప్పుడు మీ నాన్నగారు నోటెంబట శక్తి ప్రసాద్ అని పెట్టించారు. మామూలుగా మీ పేరే శక్తి ప్రసాద్? నా పేరే శక్తి ప్రసాద్. ఓకే. తర్వాత పెట్టింది యాడ్ చేసింది అయితే కాదు? పుట్టినప్పటి నుంచి అదే పేరు నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తో సహా. ఓకే. అలా ఆ సాధువు గారు చెప్పటం, ఆ సాధువు గారు నాకు మా నాన్నగారు ఇట్లా పెట్టారని చెప్పినాక కొంచెం ఇంకా ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరిగి అఘోరాలు ఇంకా నాగసాధువులు ఇంకా శివుడు భక్తులకి చాలా మందిని కలిశాను. కలిసినప్పుడు ఏం జరిగిందంటే నేను మీకు ఏం చెప్పలేను. ఎందుకంటే శివుడి యొక్క భక్తులం మేము. శివుడి యొక్క ఆత్మశక్తి రూపాన్ని నువ్వు. శివబలం నీ దగ్గర ఉంది. విఘ్నేశుడి యొక్క మానవ రూపంకి ఇంకొక రూపం నువ్వు. శివుడి యొక్క ఆత్మబలానికి రూపం ఇంకోటి నువ్వు. మేమేం చెప్పలేము. కాలం ప్రతి దానికి నీకు సమాధానం చెప్తుంది. నీతో ఏదో దైవ కార్యక్రమం అయ్యేది కామూలంగా ఈ కలియుగంలో నీ జన్మ ఎత్తావు. నీకు జీవితం అనేది అంటే లైఫ్ స్టైల్ ఏమంటారు బతికే కాలం అయితే నిండు 100 ఏళ్ళు ఉంటావు లేదా అర్ధయశు ఉంటావు. నీదేదో ఒక దైవ కార్యం ఉంది నీ చేతిలో అని చెప్పేసి కొంతమంది ఋషులు మునులు చెప్పారు. నేను కూడా సరే అని చెప్పేసి ఊరుకున్నా. అప్పటి నుంచి దైవ కార్యక్రమాలు అనుగ్రహం ఉంది అన్నప్పుడు ఎవరికైనా సంతోషమే కదండి. దైవానుగ్రహం కోసం అందరూ ఎక్కడ మన మీద ఉందా లేదా అని ఆ ఆందోళన అందరిలో ఉంటుంది. అందులోనూ దైవానుగ్రహం ఉంది అని అంటే ఇంకా అంతకన్నా సంతోషమే ఉంటుంది. దైవానుగ్రహం ఉంది. ఎక్కువ సమయం నేను ఆశ్రమాలు లేదా ఏవైనా పాత ఆలయాలు ఉంటాయి కదండి మళ్ళీ నిర్మించడానికి ఏర్పాటు చేస్తుంటాను. అలా నిర్మించున్నారా? ఇప్పటి వరకు 7 గుళ్ళు నిర్మించినమ్మా. సంతోషం. చాలా అలా గొప్ప పనులు చేస్తున్నారు. పాత వాటిని మళ్ళీ నిర్మాణం చేశాను. అవే ఇంకా మనకి నిజంగా అవే పూర్తి స్థాయిలో మనకు తేజస్సు ప్రసాదిస్తుంది. వాటి యొక్క శక్తి వాటిలో పూజ చేసిన వాళ్ళు మంచి దైవ కృప దొక్కుతుంది. అవును. స్వయంభూగా వచ్చినటువంటి అవి చాలా గొప్పవి. అంటే మీరు నిత్యం పూజ చేస్తామా? మా ఇంట్లోనే ఎనుకో ఆపిన గుడి కట్టుకున్నాను. ఓకే. ఏ దైవం అండి? శివాలయం అండి. అక్కడే నిత్యం పూజ చేస్తూ ఉంటారు. మీరు జాతకాలు చెప్పడం కానీ ఇలా ఏమైనా చేస్తారా? జాతకాలు అంటూ ప్రత్యేకించి చెప్పను. అస్ట్రాలజీ చదవటం. నేను ఏదైతే గుళ్ళు ఆశ్రమాలు తిరిగాను కదా నాకు అక్కడ ఉన్న శాసనాలు వేదాలు గ్రంథాలు చదవడం వల్ల వ్యక్తిగత ఆసక్తితోని జాతకం అంటే ఏంది అసరేఖ శాస్త్రం అంటే ఏందని తెలుసు. కానీ అందరికి చెప్పను. చాలా మంది వస్తుంటారు కదా ఎవరికి చెప్పను. కానీ వచ్చిన వారికి ధర్మం ప్రకారం ఏంటంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి రోజు 3 కన్నా తక్కువ చెప్పాలి. వచ్చిన వారిని కాదనుకుంటా. చాలా మంది వస్తే అందరికి చెప్పడం కుదరదు. కాలంగా ధర్మం నేర్చుకున్న కాలం ధర్మ ప్రకారం 3కే చెప్తాను. ఇప్పటికీ చెప్తున్నారా? వస్తుంటారు రోజు 20 మంది 30 మంది వస్తుంటారు. అవునా? వస్తుంటే నేను అందరికి చెప్పాను. మొదలు వచ్చిన 3కి చెప్తాను. అంతేనా? తర్వాత ఎవరికి చెప్పను. ఈ రోజుకి ఇంతే అని చెప్పేస్తాను. అంటే ఏదో ఆర్జించాలి సంపాదన అని కాకుండా మీ ఇష్ట ప్రకారం చెప్తున్నారు అంతేనా? నేను చెప్తున్నా కదమ్మా. అందరు ఏమంటారంటే నేను మట్టి ముడితే బంగారం అవుతుంది అంటారా? నేను మట్టి ముడితే వజ్రం అవుతుంది. ఇంకే జాతకాలు చెప్పి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మా బంధువులని లేదా నా మిత్రులని చాలా మంది నేనేదో వాళ్ళని కలిసి ట్రావెల్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు కలిసినాకనే నేను ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళినా నీకేమన్నా కావాలని వ్యక్తిగతంగా అడుగుతూ ఉంటారు. అంటే అలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు వారి గురించి చెప్పండి, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. వద్దులేండి, మన ద్వారా వాళ్ళు పెద్దవాళ్ళు అయినని చెప్పుకోవడం కన్నా వాళ్ళ శ్రమ కూడా అక్కడ ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ శ్రమ ఉంది. నమ్ముతారా ఇది మీరు? అంటే మన ఎంత దైవానుగ్రహం ఉన్నా మన కృషి పట్టుదల శ్రమ ఉండాల్సిందే. నేనేమంటానంటే మన కృషి పట్టుదల ఉన్నాకనే దైవకృప ఉంటుంది. ఏం ప్రయత్నం చేయని వాడికి దైవకృప ఉండదు.
నేను ఖచ్చితంగా నమ్ముతాను. మోడల్ జనరేషన్లో ఇది నమ్మకుంటే కొంతమంది బ్లైండ్గా దైవానుగ్రహం ఉంటే చాలు, దైవానుగ్రహం ఉంటే చాలు అంటారు. అది తప్పు. లక్ నమ్ముతారా? లక్ని లక్ 100% ఉంటుంది. నమ్ముతారా? కన్ఫామ్గా నమ్మాలి, అది నమ్మాలి. అన్నీ ఉన్నా కూడా లక్ 1% ఉండాలి. ఉంటే ఖచ్చితంగా 1% కాదమ్మా, 0.01% ఉన్నా కానీ ఎక్కడికో వెళ్ళిపోతాం. నిజమే. నెక్స్ట్ అంటే మీరు ఇంకా ఏం చేద్దామని ఆలోచనలు, కార్యాచరణలు ఏమైనా ఉన్నాయా? కార్యాచరణ అంటే ఏం లేదు. రీసెంట్గా నేను 4 months నుంచి ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద నాయకులు మన దగ్గరికి వస్తున్నారు, వేరే వేరే స్టేట్ నుంచి, పాండిచేరి, కర్ణాటక, అక్కడ నుంచి. వాళ్ళు ఏంటంటే మీరుంటే అదృష్టం కలిసి వస్తాయంట, మాకు పలానా గురువు గారు చెప్పారు, మీరు రండి మాతో ఉండుర్రి. ఇప్పుడు మా దగ్గర గుజరాత్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఉండడం అంటే ఎట్లా సార్? ఏం చేస్తారు? ఏమో వాళ్ళ వ్యక్తిగత ఆసక్తి ఏంటంటే వాళ్ళు ఒక గురువు గారు ఉన్నారు, ఒక కర్ణాటక నుంచి ఒక పెద్ద. వారితో పాటు లంచ్ చేస్తారా, లేకపోతే వారితో పాటు నామినేషన్స్ వేసేటప్పుడు ఉంటారా, క్యాంపెయినింగ్ లో ఉంటారా? వాళ్ళు ఒక రీసెంట్లీ జరిగిన సంగతి ఏంటంటే కర్ణాటక రాబోయే ఎలక్షన్స్లో ఎవరో గురువు చెప్పారంట, నేను పూజ చేస్తాను, మొత్తం నేను చేస్తాను, అతనికి అదృష్టం ఉంది, పూజ చేసే సమయంలో తను నచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోమను, నువ్వు అనుకున్నది అయిపోతుందని చెప్పారు. ఇలా చేసినందుకు మీరు ఏమైనా అమౌంట్ తీసుకుంటారా వారి దగ్గర? ఇప్పటి వరకు అనా పైసా తీసుకోలేదు. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి అంతే సంతోషం. వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. గుర్తుపెట్టుకుంటే సంతోషం, గుర్తు పెట్టుకుంటారు కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ అనే 5 సంవత్సరాలకు ఒకసారి అవుతూ ఉంటాయి కదా, 5 సంవత్సరాలకు ఒకసారి నేను అవసరమే. మరి మీకు ఆలోచన ఉందా అండి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా? రాజకీయాల కంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక 5 days బ్యాకే నామినేషన్ పోస్ట్ సెంట్రల్ లెవెల్ ఇప్పిస్తామన్నారు, నాతో లబ్ధి పొందిన వాళ్ళు. అంతగా ఆలోచించలేదు. ఇంట్రెస్ట్ లేదా మీకు? ఇంట్రెస్ట్ అంటే ఉంది, నా ఎడ్యుకేషన్ అంతా లేదు. మీరేం చదువుకున్నారు? నేను 10th వరకే చదువుకున్నాను. ఎడ్యుకేషన్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మేలు జరగాలంటే ఒక నామినేటెడ్ పదవిలో ఉంటే ఆ పదవిని అర్థం చేసుకొని ప్రజలకి ఏమైనా న్యాయం చేసే పొజిషన్లో మనం ఉండాలి. ఏం చదవకుంటా అదృష్టం కలిసి వస్తుందని మన అర్హత లేనిది అందరం ఎక్కద్దు. ఎక్కడం పెద్ద విషయమేం కాదు. రాజు మనవాడైతే దెబ్బలకు కరవా అన్నట్టు ఎంత పెద్ద అందరం నేను కూర్చోగలుగుతాను, కానీ అక్కడికి వెళ్ళినాక అర్థం కాని పరిస్థితి ఉంటే నా ద్వారా ఆ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలంటారు. అంతే. కానీ కామన్గా ఇప్పుడు మన చేతిలో కొంత పవర్ ఉంటేనే దాన్ని ఒక రేంజ్లో యూజ్ చేసి మిస్యూజ్ కూడా చేసిన వాళ్ళని చూస్తున్నాము. మరి మీ చేతిలో ఇంత శక్తి ఉందంటున్నారు, చేయగల సత్తా ఉందంటున్నారు, ఆ కృషి పట్టుదల మీరు కూడా చేయగలరు అంటున్నారు, ఎవరికి ఏం చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం చెప్తున్నప్పుడు మీరెందుకు ఒక అడుగు ముందుకు వేయట్లేదు ధైర్యంగా? ఎందుకు ఇంత సింపుల్ గా ఉండరు? నాకు ఫస్ట్ నుంచి ఉన్న క్వశ్చన్ అది. నేను ఖచ్చితంగా అడిగేస్తున్నామా, 2024లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నూతన ప్రభుత్వం ఏర్పడడానికి కొంతమందికన్నా నా ద్వారా బీఫామ్లు ఇవ్వడం, నామినేషన్ వేయడం, వారి ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టు ఎడ్యుకేటెడ్స్కి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అన్ఎడ్యుకేటెడ్ రాజకీయాలకు వచ్చి భ్రష్టు పట్టిపోయింది. మంచి తెలివైన వ్యక్తి రాజకీయాలు ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది. కొంతమంది చదువుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా రాజకీయాలని అంటే వంట పట్టించుకుని ప్రజలకు ఎలా ఉండాలో అని ప్రజల నాడిని పట్టుకుని వాళ్ళని మంచిగా పరిపాలించిన వాళ్ళని చూసాం. 30 ఏళ్ల క్రితం 30 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నవారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదా. అవును, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇంత క్రిమినల్ మైండ్తో క్రిమినల్స్ వస్తున్నారు రాజకీయ వ్యవస్థలో. దైవం మీద నమ్మకం, దైవం మీద కృప, దైవంతో ఆలోచన ఉన్న వారికి మనం సపోర్ట్ చేసినాం అనుకోండి, ఎంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు వ్యవస్థను. సార్ మీరు అంచనా వేయగలుగుతారా నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి పాలిటిక్స్లో? అంచనా వేయగలుగుతాం. పాలిటిక్స్ ఏముందమ్మా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అయితే మారవు, కొత్త వ్యక్తులను అందులో ఇంటర్ఫేర్ చేయాలని. తెలంగాణలో ఎవరు గెలుస్తారంటారు నెక్స్ట్? ఇదే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం మారే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, ఆయన ఆల్రెడీ నా మిత్రుడు. ఓకే, అంటే పరిచయం ఉండడం. అంటే ఏ సందర్భంలో కలిశారు, ఎలా తెలుసు? వాళ్ళ నాన్నగారికి నేను అభిమాని. ఓకే, మాకు తెలిసిన ఒక పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ట్రీట్మెంట్ జరిగి వాళ్ళ కుటుంబం మంచిగా అయింది. అయితే ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని పోయి కలవడం, దాని తర్వాత తన కాలం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేసిన ఒక 1 year. వారిని కలవటము ఇట్లా జరిగింది. జాతకాల ఇంట్రెస్ట్ ఉందా వారికి? చెప్పించుకుంటారా? లేదండి, జస్ట్ మామూలుగా కలవడం అంతే. జగన్మోహన్ రెడ్డి ఆప్తులు లెక్క. అలాగే మరి నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి రాజకీయాలకి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అంటున్నారు, ఆ ఛాన్స్ ఉందా? అయితే బాగుంటుంది, కానీ అట్లాంటి ఆలోచన అనుకుంటే బెటర్. అవునా? కానీ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోతాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క నాయకుడికి ఒక గురువు ఉంటాడు, అతనికి ఏదో గ్రహ దోషం ఉంటుంది. ఆ గ్రహ దోషాన్ని ఆ గురువు నిర్వహిస్తాడు, అంటే పూజలు చేసో యజ్ఞాలు చేసో శాంతి చేస్తాడు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ గురువుని పెట్టుకున్నాడు, ఏ పూజ చేయించుకున్నాడు నాకు తెలియకుండా తన గురించి నేను చెప్పలేను. ఎందుకంటే గతంలో ఒక రాజు అనే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేస్తుండే, రాజగురువు అని ఒకతను ఉంటుండే. ఆ రాజానికి కీడు జరగబోయినా, ఆ రాజుకు కీడు జరగబోయినా గ్రహశాంతి చేస్తుండే.
ఆ గురువు కాక వేరే గురువు వచ్చిండనుకో గ్రహశాంతి చేసిండో లేదో తెలియదు కదా. తెలియనప్పుడు ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను గురువు అయితే తనకి ఏ రకం శాంతి చేయాలో ఏ రకమైన పూజలు చేయాలో చెప్పి చేయించి ముఖ్యమంత్రి పదవిలో నేను కూర్చోబెట్టచ్చు. ప్రజలు కదా ఓటు వేయాల్సింది, పాలించాల్సింది ఈయన. అంటే ఈయన మీద అంత నమ్మకం కలగాలి ఫస్ట్. అది ఎవరైనా కానివ్వండి, ఏ మనిషి అయినా కూడా గెలవాలి అని అంటే కనుక ప్రజలకు అంత నమ్మకం క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు పూజలు ఈ హోమాల ద్వారా ప్రజల్లో ఈ నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఎలా రాజు అవుతారు వాళ్ళు అసలు? అమ్మ నేను ఒక్కటే మాట చెప్తున్నా, 2014 బీజేపీ ఎలక్షన్స్ వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ప్రశాంత్ కిషోర్ గారు ఓన్లీ సోషల్ మీడియాను వాడుకొని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేశారు. ప్రజలే కదా ఓటేసింది. ప్రశాంత్ కిషోర్ ఉంటే ఎట్లా గెలిచిండు? ఎట్లా గెలిచారు? ప్రజలు కదా ఓటేయాల్సి. ప్రజల నాడేంటో చెప్పారు కదా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదా ఆయన ప్రశాంత్ కిషోర్. నేనేమంటున్నా, అతనిది ఒక వే, సోషల్ మీడియా ఐప్యాడ్ వ్యవస్థ ఇంకేదో వేలో అతను తీసుకెళ్లి ప్రజల మధ్యలో అతను తీసుకెళ్తాడు. నేను కూడా ఏమంటాను, దైవ కృపది ఇంకొక వే, ఈ వేలో కూడా సాధించవచ్చు. ఖచ్చితంగా ఉంటుందంటారు. 100% ఉంటుంది. ఇంకా అక్కడన్నా ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది. తను కూడా ఒక 4 రాష్ట్రాల్లో చేస్తే ఒక రాష్ట్రంలో ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ 4కు 4 100%. కానీ ఒక వ్యక్తి దగ్గర ఇప్పుడు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవి కాపుకోవడానికి ఏదైనా ప్రయత్నం అతను చేస్తూ ఉంటాడు ఎవరో గురువుతోని. చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తుండో మనకు తెలియకుండా మనం ఆయన దిగిపోతాడని చెప్పడం తప్పు. కానీ ఆ చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఏ పూజ చేసినా ఆ పూజ యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఆ పూజ వివరాలు మనకు తెలిస్తే ఆయన సాధిస్తాడా లేదా మనం చెప్పగలుగుతాం. పిచ్చి ముందే నేనే గొప్ప వ్యక్తి, నేను ఉంటే సాధిస్తామని చెప్పలేక కష్టం. అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ ఛాన్స్ ఉందా? కష్టపడాలంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూశాను కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన రాష్ట్రాన్ని మాత్రం శాసిస్తాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటారా లేదనేది తను పూజలు చేయించిండో యజ్ఞాలు చేయించిండో హోమాలు చేయించిండో మనకు తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రే కదండి రాష్ట్రాన్ని శాసించేది, ఆ స్థాయి. అలా ఏమి ఉండదమ్మా. అవునా? ఎన్ని ముఖ్యమంత్రి పదవులు గూలిపోయినా ఎంతమంది ముఖ్యమంత్రి పదవులు ఎక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక రాష్ట్రాన్ని నేను చెప్పాను, బీజేపీ పరిపాలిత ప్రస్తుతానికి. ఓకే. ఏ వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే తనతో నేను ఒకసారి వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. దాని తర్వాత 23 డే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 23rd డే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. షిండే XYZ, నేను పేరు చెప్పా. అతను శ్రమ ఉంది, ఓకే, నన్ను కలిసిన సమయం కలిసి వచ్చింది అతనికి. అతను నన్ను బ్లైండ్ గా బిలీవ్ చేస్తాడు. ఇప్పుడు ఒక రాజ్యసభ చెప్తున్నాను అండి, చాలా రోజుల నుంచి నేను తిరగడం, ఈ రాజకీయ నాయకులను గురువులు ఆశ్రమాలకు వాళ్ళు రావడం, అదే ఆశ్రమాలకు గురువుల దగ్గరికి నేను వెళ్ళడం నా వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి. ఆ రకంగా ఆ గురువులు ఏంటంటే ఇతనికి శివుని యొక్క ఆత్మశక్తి ఉంది, తినధార అయితే లయకారకుడు, ఖచ్చితంగా ఏదైనా సిద్ధి సాధిస్తాడు, మంచి జరుగుతుందని నన్ను అటాచ్ చేయడం. మా వాళ్ళకి మంచి జరుగుతుంది మీరు ముందుండని ఒక గురువు అన్నప్పుడు నేను కాదనలేను. తెలుగు రాష్ట్రాల గురించే చెప్పండి అయితే ప్రత్యేకంగా. తెలుగు రాష్ట్రాల్లో నాకు కేసీఆర్ ఎప్పుడైతే పూజలు హోమాలు యాదాద్రి గుట్ట ఇంకేముందండి, ఆయన పూజా ప్రతిఫలం ఉండదా? అన్ని పూజలు చేస్తున్నా, వ్యక్తిగతంగా చూస్తున్నా, ఎన్ని దోషాలు చేసినా నాకు తెలియదు. పూజా ప్రతిఫలం ద్వారా నేను చెప్తున్నాను. ఏం దోషం చేసింది ఏందని తన వ్యక్తిగతంగా చెప్తే ఆ దోషానికి నివారణ ఏమైనా ఉంటే నేను చెప్పగలుగుతాను. మరి చంద్రబాబు నాయుడు గారు అవునా, ఆయన ఎప్పుడు చూడు తిరుమల కొండ మీద ఏడుస్తూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తూ ఉంటాడు. దైవ దోషం చేసుడు చంద్రబాబు జీవితంలో నిత్యకృత్యం అయిపోయింది. అది కష్టం అమ్మ. దైవ దోషం చేస్తూ విజయం సాధించాలనేది కష్టం. దైవ దోషణ పొరపాటున ఎప్పుడన్నా అనుకోకుండా మన నోరు ద్వారా ఒక అధికార ముందు కాలంలో అహంకారంతో అంటే కూడా దానికి ఇమీడియట్గా మనం ఏదైనా ఒక పూజ చేసి శాంతి చేసుకోవాలి. అట్లా చేయడు అతను. అది ఎఫెక్ట్ ఉందంటారు. ఎఫెక్ట్ ఉంటుంది ఎవరైనా సరే అమ్మ. ఇప్పుడు నేను ఒక అధికారంలో ఉన్నాను, అనుకోకుండా 10 మందిలో వచ్చినప్పుడు అహంకార దూరంతో ఒక దైవ దోషం చేశాను అనుకోండి, పర్లేదు, జరిగిపోయింది, నోటి దూల, ఎక్కువ మాట్లాడడం. కాకపోతే దాని తర్వాత దాన్ని గుర్తించి శాంతి పూజ చేయించుకోవాలి, అయితే దైవ కృప తగ్గుతుంది. అలా కాకుండా దైవ దోషం నిరంతర జీవితంలో ఒక భాగం అని పెట్టుకోవద్దు. కేఏపాల్ గురించి ఇంకా ఎక్కువ విన్నాను. మొన్నటి ఎలక్షన్స్లో నేను కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నాతో టీ తాగిన వాళ్ళందరిది. కేఏపాల్కి ఎన్ని ఓట్లు వస్తాయో ఎగ్జాక్ట్గా చెప్పేసి నేను 800 చిల్లర ఓట్లు వస్తాయని నేను చెప్పాను. రిజల్ట్ అయినాక అందరు ఆతృత ఏంది మా వాళ్ళదంటే ఎవరు గెలుస్తారని పక్కట్టేసారు. కేఏపాల్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎంక్వైరీ చేశారు. మీరు చెప్పారు, నేను చెప్పానని. అలా ఎలా ఎస్టిమేట్ చేయగలుగుతున్నారు మీరు చెప్పండి. అది జరిగిపోతుంటాం, మన నోట్లకి వెళ్ళి వచ్చేస్తుంది, అది అయిపోతుంది, సడన్ గా వస్తుంది. నేను కావాల్సి అన్నది కాదు, నోట్లకి వెళ్ళి వచ్చేస్తుంది. కేంద్రంలో మరి నెక్స్ట్ వచ్చేది మోడీ గారే. సో ఇంకా ఛాన్సే లేదని అంటారు. అంటే నేను చెప్పేదమ్మా, దైవ దోషణ ఇప్పుడు ఏమైతే అంటే మీ గ్రహస్థితి బాగుంది, నేను ఈ రోజు మాట చెప్తున్నాను, రేపు మీ గ్రహస్థితి మారచ్చు, ఒక దైవ దోషం చేయొచ్చు, దాని ప్రభావం ఉంటుంది. అది రేపటి పరిస్థితి, అది మనం గెస్ చేయలేం.
ఈరోజు అంచనా ప్రకారం చెప్పినాం. ఒకవేళ దైవ దోషం చేసి అహంకారం దూరంతో ముందటికెళ్తే ఎవరైనా పాతాళంకి పోవాల్సింది. అట్లా అది మాత్రం నిజం. అది మాత్రం తప్పదు. నేనైనా సరే ఇంత గొప్ప జాతకం ఉంది కదా సార్, మీరు ఏదంటే అది మాట్లాడుతానంటే అహంకార దూరంతో పోతే అయిపోయినట్టే. హంబల్నెస్ ఉండాలని అంటారు. అంతే, ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయ్యిందా ఆ చేతిలో ఆ గుర్తు ఉండటం, ఇలా ఒక పేరు రావటం, ఈయన ఏం చెప్పినా జరుగుతుంది అన్నప్పుడు? ఇబ్బంది ఏమైందంటే ఎక్కువ పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి, చాలా చదువుకున్న వాళ్ళు వచ్చి నా ముంగట వచ్చి కాళ్ళు ముక్కడమే నాకు చాలా ఇబ్బంది. ఓహో, అది చాలా ఇబ్బంది అవుతుంది. నాకన్నా వయసులో పెద్దవారు, అధికారంగా పెద్దవారు, ఆర్థికంగా పెద్దవారు, వాళ్ళు వచ్చి నా కాళ్ళు ముక్కితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎన్ని చెప్పినా వాళ్ళు మానుకోరు. మొదలు వచ్చినప్పుడు అని ముక్తారు, వద్దు వద్దనంగా వెళ్ళేటప్పుడన్నా కావాల్సి ముక్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ నమ్మకం నిజమైంది కాబట్టి. ఎవరు నమ్మకం నిజమైంది కానీ నాకు బాధ, చెప్తే వినిపించుకోవట్లేదు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా బాబాయ్ వద్దు ఇవంతా, మన లైఫ్ మనం బతుకుదాము అంటే నా లైఫ్ నేను రెగ్యులర్గా ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే ఒక ఏమంటారు గురువు గారు లెక్క బొట్లు పెట్టుకొని డ్రెస్లు వేసుకొని రుద్రాక్షమాలు, ఇప్పుడు నేను రుద్రాక్షమాలు వేసుకుంటాను. అందరు ఏం చేస్తారంటే గురువులుగా నిరూపించుకోవడానికి కోసం ఏదో పవర్ ఉంది అని చెప్తే అవుతుంది బయట వేసుకుంటారు, ఇంకో 4 ఇక్కడ ఒకటి వేసుకుంటారు. అది పెద్ద విషయం ఏం కదా. అలా వేసుకున్నప్పుడు ఏమైతే నేను నా కుటుంబానికి, నా మిత్రులకు, నా వ్యవస్థకు దూరమై బతకాల్సి వస్తుంది. నేను అలా కాకుండా అందరితో కలిసి బతుకుతున్నాను కామన్ గా. ఏ రోజు చేయి చూడండి సార్ జాతకం చెప్తారని అంటే చెప్తారా? చెప్పను. మామూలుగా నేను ఇప్పటివరకు చెప్పిన ప్రతి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే. ఓకే. మినిమం గెస్టెడ్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీలే. ఎందుకండి మరి ఇప్పుడు సామాన్యుడికి ఏమీ లేని వాడికి చెప్తే తను మరి మంచి పొజిషన్కి వెళ్తాడుగా. నా దగ్గరికి సామాన్యుడు రాలేదు, వచ్చిన వాళ్ళు ఎవరు సామాన్యులు లేరు. ఇప్పుడు వస్తారేమో మేబీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. రోజు 3 చెప్తాను, ఎక్కువ మందికి చెప్తాను. బట్ అప్పుడైనా సామాన్యులకి పేదవాళ్ళకి చెప్తారు చెప్పలేం కదా. ఇప్పుడు ఏమైతుందంటే 100 మంది వస్తారు, మొదటి వ్యక్తి సామాన్యుడు వచ్చి ఉండాలి కదా. వస్తే గనక నేను రోజు 3 చెప్తాను, ఎక్కువ వ్యక్తికి 3 చెప్తారు సార్. ఆ 3 వచ్చిన వాళ్ళలో నిరుపేదలు, వాళ్ళ జాతకం మారాలి, అదృష్టం బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఒక ఆశతో మీ దగ్గరికి వస్తారు, వాళ్ళకి చెప్తారా? నేను ఒక విషయం చెప్తున్నా, నా దాకా చేరుతున్నాడంటే దైవ కృప ఉన్నట్టే. ఆ దైవ కృప ఉన్న నా దాకా వచ్చిందంటే సామాన్యుడు కాడు. ఉన్నత వ్యక్తికి వెళ్ళేందుకు, ఉన్నత స్థాయికి వెళ్ళే వ్యక్తులే నా దగ్గరికి వస్తారు. సో అయితే వాళ్ళకే చెప్తాను. 100% భగవంతుడు ఏం చేస్తారంటే మీ లైఫ్ స్టైల్ రేపటి నుంచి మారబోతుందంటే ఇవాళ నన్ను కలుపుతారు. అంతేనా? అంతే. నన్ను కలిసినాక పాత లైఫ్ స్టైల్ ఉండదు. అది నేను చూశాను కామలా, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఉన్నత స్థితికి వెళ్తారు. అంతెందుకు, ఒక మహిళా నాయకురాలంటే నాకు చాలా అభిమానం. ఆ నాయకురాలకి పాపం సమయం మంచి నడుస్తలేదు, నేనే వెళ్ళి కలిసి చెప్దామని చెప్పేసి వెళ్ళాను. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ఇట్లా విషయం మీరు ముంగటికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పాను. ఆమె సమయం బాగాలేదు, నేను తన కలవనే లేదు. నేను నేను 3 సార్లు ప్రయత్నం చేశాను. నేను చెప్పిన అలా బంధువులకి, ఆచారం బాగాలేకపోతే భగవంతుడు వచ్చి ముంగటి నిలబడ్డ బైరాగ్ అని పక్క పంపుతారు, మీరు కలవరిగా. ఉన్నారు ఒక మహిళా నాయకురాలు మన తెలుగు రాష్ట్రంలో. పాపం ఆమె ఎంత ఇబ్బంది పడుతుందంటే ఇప్పుడు చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏం చేస్తాం, నేను వెళ్ళి ఆమెకు నాకు చాలా అభిమానం ఆమె అంటే. ఎవరు సార్? పేరద్లే అభిమానం, అందరికి తెలిసి తెలంగాణ వారు. నేనే అలా బంధువులు ఇప్పుడు ఈ వీడియో చేస్తే అనుకుంటారు అయ్యో వచ్చిండు నేను చెప్పలేదని. కాలు ఇంత దూరం నుండి అమ్మకి చెప్పండి ఒకసారి నేను వచ్చినాను చెప్పండి అంటే కూడా లోపల వెళ్ళలే, చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు కాదంటే సరే 3 సార్లు వెళ్ళిన. నా ప్రయత్నం, మానవ ప్రయత్నం. మహిళా నాయకురాలు, ఉన్నత స్థాయిలో ఉంది, మంచి గౌరవం ఉంది, పేరు పాడు కావద్దు, అభిమానంతో వెళ్ళిన. పెద్ద నాయకుడు బిడ్డనా? అభిమానంతో వెళ్తే వాళ్ళ బంధువులు సమయం ఇప్పించలేకపోయారు, జస్ట్ 1 మినిట్. అన్నా సరే నాకేం ఇబ్బంది లేదు, నాకు రాజకీయ వ్యవస్థ కాదు, మీ దగ్గరికి వచ్చి పదవులు అడగబోయేది లేదు. కవిత గారా భలే క్యాచ్ చేస్తారే, మీ దగ్గరికి వచ్చి పదవులు అడగబోయేది లేదు, ఒక 1 మంత్ తర్వాత మీరే చూస్తారులే అని చెప్పేసి వచ్చేసిన. 1 మంత్ అనే దగ్గర 24 డేస్ అమ్మగారిది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటండి వారి పరిస్థితి తర్వాత? అంత పెద్ద వాళ్ళకి ఏముంటుందండి, కింద పడ్డా మళ్ళీ లేస్తారు, పేరు అనేది పాడైంది అంతే. తేరుకుంటారా అటు నుంచి? బయటికి ఉన్నటువంటి రకరకాల అభియోగాలు వచ్చాయి కదా. కానీ ఆ అమ్మ అతి తొందరలో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రిని చూస్తారు. ఆమెని ఎప్పట్లోగా చూస్తారు, అతి తొందరలో తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిని చూస్తారు. 100% కేటీఆర్ గారు నడుస్తుంటారు. సో కొత్త విషయమే చెప్పారు, రైట్. జరుగుతాయని మీరు అంటున్నారు. ఖచ్చితంగా జరిగాయి, అది నేను 100% బిలీవ్ చేస్తున్నాను. అంటే ముందు జరగబోయే కూడా చెప్తున్నారు. తెలంగాణలో 100% మహిళా ముఖ్యమంత్రి మనం చూస్తామండి. చూస్తాం. అతి తొందరలో
లాంగ్ టైం కాదు, ఎప్పుడో మనం వృద్ధులం అయిపోయినప్పుడు కాదు, అతి తొందరలో. వారు ముఖ్యమంత్రి అవుతారంటే కేసీఆర్ గారు వారు ఉండగా ఆ ఛాన్స్ ఉంటుందని వాళ్ళే చెప్తూ ఉంటారు. చూద్దాం నేను ఏం చెప్తున్నా, జరుగుతుంది. మీడియా పరంగా చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నాను. చూడండి, ఎన్నో వ్యవస్థలు ఎప్పుడు మారిపోతాయో తెలియదు. జయలలిత గారు కూడా ఇలా అవుతారని ఎవరు అనుకోలేదు. అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా అవుతారని ఎవరు అనుకోలేదు. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విధిని మనం అంచనా వేయలేం కదండి. అంచనా వేయలేం. మీకు ఎప్పుడైనా కళలో దేవుడు కనిపించడం ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? కళలో దేవుడు అంటే దైవం రూపం కనిపించింది, కానీ మాట్లాడిండ్రు అది చేయ మరి ఇది చెప్పారు అనేది జరగలేదు. దైవ రూపం ఖచ్చితంగా నాకు కనబడుతుంది. శివుని యొక్క రూపం నేను ఖచ్చితంగా మీరు ఆరాధన చేస్తారు కదా, పూజలు చేస్తుంటాం కదా, నిరంతరం శివలింగాన్ని చూస్తూ ఉంటాం కాలంగా. నిద్రపోయినప్పుడు కళ్ళలో కూడా కనబడుతుంటాయి. నిత్యం అభిషేకాలు జరుగుతాయి. నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. బ్రహ్మముహూర్తానికి 4:30 సమయానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంటి దగ్గరే ఇంటికి నా ఇల్లు ఇక్కడ, నా ఇంట్లోనే పెరట్లోనే పెట్టుకున్నాను. బయట వెళ్ళి చేయడానికి ఆ సమయానికి గుళ్ళు తీస్తారు తీయరు. అట్లా చిల్డ్రన్స్ గార్డెన్ పక్కకి అది. చాలా సంతోషం మాట్లాడడం. నెక్స్ట్ ఏంటి అంటే చెప్పలేదు మీరు. అదే అమ్మా, 2024 సంవత్సరానికి కొంతమంది మేధావుల్ని, మంచి టాలెంటెడ్ పర్సన్స్ని రాజకీయ వ్యవస్థలకు వెళ్తా అంటే నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. ఎంకరేజ్ దట్ మీన్ అందరు అనుకుంటారు కదా నామినేషన్ ఇస్తే వాళ్ళు విజయం సాధిస్తారని. అలా నా చేతుల ద్వారా నామినేషన్ ఇచ్చి ముందుకు పంపుదాం. ఇది ప్రశాంత్ కిషోర్ ఎట్లయితే 2014లో ఒక వ్యవస్థ నడిపి కేంద్రంలో ప్రభుత్వానికి కూర్చోట్టారు, నేను కూడా ఒక 40 మంది ఎంపీలు లేదా 28 మంది ఎంపీలు ఈ టోటలేషన్స్లో అక్కడ ఉంటే సమాజానికి ఉపయోగపడే కొన్ని పథకాలు ఏర్పాటు చేయొచ్చని. డైరెక్ట్గా రాజకీయాల్లోకి వెళ్ళకపోయినా డైరెక్ట్ రాజకీయాలు చేసే స్థాయి నాది కాదు. అదే ఇండైరెక్ట్ గా ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి అక్కడ ఉంటే వేరే విషయం. చదువులేని నేను కూడా అదే ఆశించాను అనుకోండి, ఇతరులకు మనకు తేడా లేదు. రైట్. నేను ఆల్రెడీ దైవ కార్యక్రమాలు చేస్తున్నాను. ఉదయం 4:30కు లేస్తే 8 గంటల వరకు పూజ, మళ్ళీ భోజనాలు కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం 6 గంటలకు మళ్ళీ పూజ. దైవ కార్యక్రమాలకి సమయం లేదు. రాజకీయ వ్యవస్థకి ఎక్కడ ఉంటుంది? ఒకవేళ రాజకీయాలకు వెళ్తే కూడా ఆ పదవి తీసుకుంటే కూడా నేను చేసేది ఏముండదు. ఈ ప్రపంచంలో అంటే భూభారతం మీద ఉన్న గుళ్ళు గోపురాలు తిరగడానికి అక్కడ ఒక పవర్ ఉపయోగించుకోవచ్చు అంతే. ధీటైన వ్యక్తుల్ని తయారు చేసే పనిలో ఉంటానని చెప్తున్నారు, వారిని అందించే పనిలో ఉంటానంటున్నారు. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ చెప్తాం ఖచ్చితంగా. మరొకసారి మాట్లాడతాం సమయం వచ్చినప్పుడు. ఓకే అమ్మా, దైవానుగ్రహం ఇప్పుడు చెప్పిన విషయం నిజమైతే మళ్ళీ మనం మాట్లాడే టాపిక్ అసలు ఎలక్షన్ వస్తున్నాయి అన్న కొద్దీ మీకు ఇంకా ఇన్విటేషన్లు పెరిగిపోతాయి. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్నది బహిర్గతం అయింది కామలంగా, మరి ఎట్లా వస్తుంది ఏంటనే తెలియదు. ఆహ్వానాలు ప్రతి ఒక్కటి ఇంకా ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకోవాలి ఖచ్చితంగా, అది ఎలా ఉంటుంది అనేది. నా మట్టుకు వచ్చారికంటే అంత ఆనందమే అమ్మా, సంతోషమే, విజయమే. నెగిటివ్ అనేది అన్ని పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతూ ఉంటారు, కామెంట్స్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉంటారు. అవి ఎలా తీసుకుంటారు? నేను అసలు సోషల్ మీడియాను వాడను. అవునా? నేను సోషల్ మీడియా అస్సలు లేదు. నాకు ఇబ్బందే లేదు. ఇప్పుడు ఈ వీడియో చెప్పేది కూడా ఒకటే ఏంటంటే, నినాక మొన్న ఎవరో పేపర్లో నా గురించి రాశారు. రాసిన దానికి నేను ఏంటంటే వీడియో చేసి పెడతానని ఒక మాట వాట్సాప్లో అందరికి షేర్ చేశాను. అందరూ అడిగేది ఏంటంటే, చాలామంది ఫోన్ చేస్తారు, ఫోన్ ఓపెన్ చేసామంటే స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఆన్ చేయగానే 10 ఫోన్లు వస్తున్నాయి, సమాధానాలు చెప్పలేకపోతున్నా. సరే మీరు చూడాలనుకుంటారు కదా, చూసుకోరు, చేతి పైన ఉందా లేదా, పరిశీలించాలనుకుంటారో ఒక గురువుని తీసుకొచ్చి పరిశీలించండి, మేలు జరుగుతుందా లేదా. అంటే ఇది ఒక ఛాలెంజ్ గానే చెప్తున్నారా రావచ్చని? ఎవరన్నా రావచ్చు, ఏ గురువు అన్నా రావచ్చు. హిమాలయస్ నుంచి కూడా రండి, ఎందుకంటే నేను హిమాలయస్ కూడా వెళ్ళాను, అంటే భూటాన్ దాకా. అక్కడ కూడా గురువు గారు ఏమని చెప్పారంటే, శివుని యొక్క ఆత్మశక్తి రూపం నువ్వు, నీకు మేము చెప్పేది ఏంది. అతను కూడా నాకు తెలిసి 120 years ఏజ్డ్ గురువు గారు. నా కాళ్ళు ముక్కే ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి 10 అడుగులు దూరం పారిపోవాల్సిన అవసరం వచ్చింది. నా కాళ్ళు ముక్తే అంత పెద్ద గురువు, ఒక శివుడి భక్తుడు నా కాళ్ళు ముక్కే ప్రయత్నం చేశారు. ఈ అఘోరాలు అయితే నన్ను చూసి చూడంగానే చెప్పేస్తారు, చేద్దాక ముట్టాల్సిన అవసరం లేదు. నిజమైన శివభక్తుడు, నిజమైన గురువు అనే వ్యక్తి ఎవరైనా ఉంటే నన్ను ముట్టాల్సిన, అంటే నన్ను చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇట్లా చేతు నా రూపాన్ని చూడంగానే శివుని శక్తి అని చెప్పేస్తాం. రైట్. సో మీరు ఓపెన్ ఛాలెంజ్, ఎవరైతే ఓపెన్ ఛాలెంజ్ చేతు ముట్టి చెప్పుతున్నాడంటే అతను డమ్మీ గురువు. వాస్తవం, చేతు ముట్టకుండా నన్నే చూసి చెప్పగలిగిందంటే ఒరిజినల్. అంతే అంటారా? అంతే. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఒక 8 స్థానాలకు వెళ్తే 6 స్థానాలలో నేను వెళ్ళంగానే నా అడుగు అక్కడ అలా గడపలు వెళ్ళంగానే చెప్పేశారు, ఖచ్చితంగా శివశక్తి నువ్వు ఒక రూపం, శివుని యొక్క ఆత్మశక్తి నీ దగ్గర ఉందని డైరెక్ట్ చెప్పేశారు. చేతు చూసినంటే ఇక అతనికి తెలియదు కదా. అవును. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ ఏదో ఇంటర్వ్యూకి వెళ్తారు, సివిల్స్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేస్తారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ మీరు ఎల్లుండి విజయం సాధిస్తారని నేను చెప్పాను. విజయం సాధిస్తే గొప్పదనం,
మీ జాతకం చూస్తా, మీ చేతి చూస్తా అంటే ఇంకా నా నోటికి ఏం పవర్ ఉన్నట్టు, నాకు ఏమున్నట్టు? అంతా పరిశీలించి చెప్పడం ఏముందంటే నాకు లేనట్టే కదమ్మా. ఒక్క మీరు దైవ అన్న ఈ రూపంలో పాయింట్లో దైవ శక్తికి అనుకూలంగా ఉన్నప్పుడు, నేను ఒక మాట అంటే అది జరగలేదన్నప్పుడు ఇంకా ఎందుకు ఇక చేతులు చూసి, తలలు చూసి, ఎంటికలు చూసి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పింది జరుగుతుంది. చాలా సంతోషం అండి మాట్లాడడం. మరొకసారి మీరు అన్న మాటలు ఖచ్చితంగా గుర్తున్నాయి నాకు, కానీ మనకి వీడియో రికార్డ్ అయింది కాబట్టి ఎప్పటికీ ఉంటుంది. సో ఖచ్చితంగా అవి నిజం అవుతాయన్న నమ్మకం కూడా నాకు కలిగింది కాబట్టి అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. 100% కాస్త మీరు టైం ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ శక్తి ప్రసాద్ గారు. నమస్తే. నమస్కారం అమ్మ.